హాయ్ హలో నమస్తే అందరూ బాగున్నారండి. నేనైతే బాగున్నాను. ఈరోజు వీడియో వచ్చేసి కొంచెం ఎమోషనల్ అని చెప్పలేము, సంతోషం అని చెప్పలేము ఆ వీడియో అనమాట. ఎందుకంటే నా ఛానల్ ఇంకా చూస్తూ ఉన్నారు, కానీ సబ్స్క్రైబ్ చేసుకోకుండా అయితే చూస్తున్నారన్నమాట. ప్లీజ్ అండి, మా చిన్న ఫ్యామిలీకి మీరు ఎంతో సపోర్ట్ చేయాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను ఈ వీడియోలో చెప్పదలుచుకునింది అయితే, యూట్యూబ్ అంటే నేనేమో అనుకున్నాను. మోస్ట్లీ నాకైతే తెలియకుండాగే స్టార్ట్ చేశాను అనమాట. కానీ నేను యూట్యూబ్ స్టార్ట్ చేసినాక నాకు తెలిసింది యూట్యూబ్ అంటే ఇలా ఉంటుందా అనేసి. అందువల్ల ఇంకెలాగో స్టార్ట్ చేశాను కదా అనేసి ఇంకా నేను ఇలానే కంటిన్యూ చేద్దాం అనుకుంటున్నాను. నేను యూట్యూబ్ కంటిన్యూ చేసేదానికి మీ సపోర్ట్ అయితే అందరిది నాపై ఉండాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ప్లీజ్ ఇంకా నన్ను సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో లాస్ట్ వరకు చూసి లైక్ అయితే ఇవ్వండి. లైక్ ఎందుకు ఇవ్వండి అనేసి చెప్తున్నానంటే, మీరిచ్చే ఒక లైక్ నాకు ఎంతో సపోర్ట్గా ఉంటుంది. మీరు లైక్ ఇవ్వడం వల్ల ఈ వీడియో అనేది నెక్స్ట్ వేరే వాళ్ళకు వెళ్తుందన్నమాట. అందువల్ల లైక్ అయితే నేను అడుగుతున్నాను. ఇంకా వీడియో అయితే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే నా ఛానల్లో అయితే నేను యూట్యూబ్ వీడియోస్ అయితే నేను యూట్యూబ్లో టైలరింగ్ వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తూ ఉన్నాను కదా. ఈ మధ్యలో టైలరింగ్ వీడియోస్ అయితే నేను అప్లోడ్ చేయలేదు. ఎందుకంటే కొంచెం నా బాడీ నాకు సహకారం ఇచ్చలేకపోతుందన్నమాట కొంచెం. అందువల్ల నేనైతే ఒక 4 months అలాగా టైలరింగ్ వీడియోస్ అయితే ఆపాలనుకుంటున్నాను. నాకు డాక్టర్ ఏం చెప్పాడంటే, నీకు కొంచెం టైలరింగ్ ఒక 6 months అయితే గ్యాప్ తీసుకొని రెస్ట్ తీసుకొనేసి చెప్పారు. అందువల్ల నేనైతే ఇప్పుడు ఒక రెస్ట్ తీసుకోవాలనేసి నేను అనుకుంటున్నాను. నేను యూట్యూబ్ స్టార్ట్ చేసింది టైలరింగ్ వీడియోస్ చేసుకుందాము అని అయితే అనుకుంటున్నాను. ఇంట్లో పిల్లల వ్లాగ్స్, మా ఫ్యామిలీకి సంబంధించిన వ్లాగ్స్ చేసుకుందాం అనుకుంటున్నాను. కానీ ఇప్పుడైతే నాకు కొంచెం నా బాడీ కొంచెం సహరించలేకపోతుంది, రెస్ట్లో ఉండాలనేసి డాక్టర్ చెప్పాడనమాట. అందువల్ల నేనైతే రెస్ట్లో ఉంటున్నాను. ఇంకొకటి ఏమంటే, నాకు ఇంకా యూట్యూబ్ స్టార్ట్ చేశాను కదా, మీ అందరి సపోర్ట్ నాపై ఉంటుందనేసి నేనైతే అనుకుంటున్నాను. ప్లీజ్ నా వీడియోస్ సబ్స్క్రైబ్ చేసుకోలేకుంటే ఒకసారి వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. లాస్ట్ వరకు చూడండి వీడియో, లైక్ ఇవ్వండి. మీరు లైక్ ఇస్తే నా చిన్న ఫ్యామిలీని ఎంతో సపోర్ట్ చేసిన వాళ్ళు అనుకుంటాను నేనైతే. మీ సపోర్ట్ వల్ల మా ప్యూర్ ఫ్యామిలీస్ అంతా ఒక ముందుకు వెళ్ళాలని అయితే నేను అనుకుంటున్నాను. మీ ఇప్పుడు నేను నా సబ్స్క్రైబర్స్ని నా ఫ్యామిలీ మెంబర్గా నేను అనుకోవాలి అనుకుంటున్నాను. నేను నేర్చుకునేది వ్లాగ్స్ ఎలా చేయాలి. నేను కొత్త వీడియో చేస్తున్నాను కాబట్టి, యూట్యూబ్ కొత్తగా చేస్తున్నాను కాబట్టి మిమ్మల్ని నా ఫ్యామిలీ మెంబర్స్గా అనేసి నేను అనుకుంటున్నాను. అందువల్ల మీరు నన్ను కొంచెం సపోర్ట్ చేయండి. మీరు కామెంట్స్ పెట్టండి, ఈ వ్లాగ్స్ చేయండి, ఈ వీడియోస్ చేయండి అని. తప్పకుండా నేను ఆ వీడియోస్ చేసేదానికైతే ట్రై చేశాను. ఫస్ట్ నేనైతే వ్యూస్ కోసం కానీ అవర్స్ ఇదంతా ఒక డబ్బులు వస్తుంది అనేసి అయితే నేను ఫస్ట్ పక్కన పెట్టేస్తున్నాను. మోస్ట్లీ డబ్బులు రావచ్చు, కానీ ఆ డబ్బు రావాలి అంటే ఫస్ట్ ఎంత కష్టపడాలో అంత కష్టపడాలి. మీ సపోర్ట్ ఫస్ట్ మా చిన్న ఫ్యామిలీ పైన ఉండాలి. అందువల్ల మీరు నాకు సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోలు చూసి ఒక లైక్ అయితే ఇస్తే నన్ను ఎంతో సపోర్ట్ చేసిన వాళ్ళు అయితే నేను అనుకుంటున్నాను. మీ సపోర్ట్ నాపై ఉంటే నేను ఇంకా ఇలాగే ముందుకైతే వెళ్తాను. నేను ఇదే అండి మీతో కోరుకుంటున్నది. నేనైతే ఈ వీడియో అప్లోడ్ చేసిన తర్వాత ఎంతమంది సబ్స్క్రైబ్ చేసుకొని, ఎంతమంది నన్ను సపోర్ట్ చేసి, మాలాంటి వాళ్ళని మీరు కొంచెం ఎదిగే స్థాయికి అయితే మీరు చూపిస్తారని నేనైతే అనుకుంటున్నాను. మీరు ఈ వీడియోలో కామెంట్ చేయండి. ప్రతి ఒక్కరికి చెప్తున్నాను, కామెంట్ చేయండి వీడియో చూసేవాళ్ళు. నేను ఆ కామెంట్ చదివి అది వ్లాగ్స్ కానీ ఫ్యామిలీ కానీ ఏవి చేయాలో మీ ద్వారా నేను నేర్చుకుంటాను అనమాట.
అందువల్ల మిమ్మల్ని అయితే నేను అడుగుతున్నాను అనమాట. ఈ వీడియో వచ్చి కరెక్ట్గా భోగి రోజైతే నేను స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. ఇది భోగి రోజైతే నేను చేస్తున్నాను. సంక్రాంతి రోజైతే నేను అప్లోడ్ చేస్తున్నాను అన్నమాట వీడియో. ముందుగా అందరికీ హ్యాపీ సంక్రాంతి. ఇదే అండి మీతో నేను కోరుకునేది. ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి. ఏదన్నా నేను తెలియక తప్పు మాట్లాడింటే కొంచెం కామెంట్ సెక్షన్లో చెప్పండి. సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు కన్ఫామ్గా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సపోర్ట్ నాపై ఉండాలని నేనైతే కోరుకుంటున్నాను. ఇంకంతే అండి. ఈ వీడియో చూసి మీరు కామెంట్ చేస్తే నేనైతే ఏం చెప్పుకోదలుచుకోలేదు. మీ నుంచి నేను నేర్చుకోవాలి అనుకుంటున్నాను. అందువల్ల ఈరోజు ఈ వీడియో అప్లోడ్ చేసిన తర్వాత మీరు చేసే కామెంట్స్ బట్టి నేనైతే వీడియో చేయాలనుకుంటున్నాను. మీ కామెంట్స్ కోసం నేనైతే వెయిట్ చేస్తూ ఉంటాను అన్నమాట. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. లాస్ట్ వరకు చూసి లైక్ అయితే ఇవ్వండి. ఏ సోది అనేసి అని అనుకోకండి. లైక్ ఇచ్చి కామెంట్ చేయండి. నేనైతే నెక్స్ట్ ఇవే వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉంటాను. థ్యాంక్ యూ.